హలో అండి, వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ కర్ణాటక ట్రెడిషనల్ ఫుడ్ అయిన వాంగీబాత్ రెసిపీ అండి. ఈ వాంగీబాత్ రెసిపీ పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ఇది లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి అలాగే 1 స్పూన్ మినప్పప్పు వేద్దాము. వీటిని మనము మసాలా పొడి కోసం ప్రిపేర్ చేస్తున్నాము. ఇలా మినపప్పు పచ్చెనగపప్పు వేసిన తర్వాత 2 స్పూన్స్ ధనియాలు వేద్దాము. వీటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్గా ఫ్రై చేసుకుందాము. ఈ వాంగీబాత్ రెసిపీకి మసాలా పొడి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత లవంగాలు 4 నుంచి 5 వరకు వేయాలి. అలాగే చెక్క నేనైతే చిన్నవి 3 పీసులు తీసుకున్నాను. మీరు కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. కారం ఎక్కువ ఉన్న మిర్చి అయితే ఒక 4 లేదా 3 సరిపోతాయి. తక్కువ ఉన్న మిర్చి అయితే 6 నుంచి 7 మోతాదులో తీసుకోవాలి. వీటిని వేయించిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాము. అలాగే కొంచెం చింతపండు, అలాగే చిటికెడు పసుపు వేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మిక్సీకి అయితే పట్టేద్దాము. చూడండి ఎంత మెత్తగా పౌడర్ లాగా అయితే వచ్చేసింది. ఈ పౌడర్ని మనము 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము వంకాయల్ని కట్ చేసుకుందాము. వాంగీబాత్ రెసిపీకి తెల్ల వంకాయలే బాగుంటాయి. అలాగే లేత వంకాయలనే చూసుకోండి. ముందుగా బౌల్లోకి నీళ్లు తీసుకొని కొంచెం సాల్ట్ వేసి ఈ వంకాయల్ని మనము కట్ చేసి ఆ ఉప్పు నీటిలో వేసి ఉంచుదాము. ఈ వంకాయల్ని మనము మీడియం సైజులో కట్ చేసుకుందాము. మరీ చిన్నవి కాదు, అలాగని మరీ పెద్దవి ఉండకూడదు. లేత వంకాయలు అయితే త్వరగా ఉడికిపోతాయి. ఈ వంకాయల్ని నీటిలోనే ఉంచి కాసేపు పక్కన ఉంచుదాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసి వేయించుకుందాము. ఇలా పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును కూడా కొంచెం వేసి ఫ్రై చేద్దాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు అందులో వేసి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి అందులో వేసి ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ పీసెస్ అంటే పచ్చి బఠానీలు 1 కప్పు తీసుకొని అవి కూడా అందులో వేసి లైట్గా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా అందులో వేద్దాము. అవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వంకాయల్ని బాగా మగ్గనిద్దాము. లేత వంకాయలు కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయి. వంకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా మిక్స్ చేద్దాము. ఇలా ఇవన్నీ మిక్స్ చేసేసి కాసేపు అయితే మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత అయితే మనకి వంకాయలు కూడా మగ్గిపోయినట్లు అనిపిస్తున్నాయి. చూడండి ఉడికిపోయాయి వంకాయలు కూడా. ఇప్పుడు మనం ముందుగా మసాలా వేసి పెట్టుకున్నాం కదా, అదే వాంగీబాత్ పౌడర్, అది కూడా 1.5 టీ స్పూన్ వేయండి. ఎక్కువ వేస్తే మరీ చేదొస్తుంది. పొడి వేయగానే స్టవ్ ఆఫ్ చేయండి. ముందుగానే మనము అన్నీ వేయించుకొని పొడి తయారు చేసుకున్నాం కాబట్టి అంతగా వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనకి ఎంత క్వాంటిటీ రైస్ కావాలో అంత అయితే రైస్ని అందులో వేద్దాము. నేనైతే మామూలు సోనా మసూరి రైసే వేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులో బాస్మతి రైస్ని కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇలా రైస్ మొత్తం ఆ వంకాయ మసాలాలో బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేయాలి. అంతేనండి,
వాంగీబాత్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి. అలాగే నైట్ ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే ఈ విధంగా కూడా చేసుకొని మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేయొచ్చు. ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.